పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన సందర్భంగా వస్తున్న వివిధ విషయాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ సంస్కృత సారథి ఆఫీస్ మాదాపూర్లో యాజ్ ఎ చైర్పర్సన్గా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్రం ప్రకటించిన అవార్డ్స్ గురించి కొంచెము బాధపడుతూ వ్యక్తం చేశారు. అరే మనకు వచ్చిన అవార్డ్స్ని ఆహ్వానిస్తూ వాళ్ళకు అభినందన చెప్తూ ఆ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాము. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించిన కొన్ని ముఖ్యుల పేర్లు ఎవరైతే తెలంగాణ కోసం ఎస్పెషల్లీ తెలంగాణ కోసం తొలి దశ మలి దశలో కీలక పాత్ర వహించి తమ జీవితాల ఆటతో మాటతో ఉద్యమాలతో ప్రజల్ని ఐక్యం చేసి తమ జీవితాలు అర్పించిన వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రభుత్వానికి ఎంతగా ఉందని వాళ్ళని ప్రకటించలేదని భావం వ్యక్తపరిచారు. సో దానికి భిన్నంగా మన గౌరవ కేంద్ర మంత్రి గారు మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు. ఏమన్నారంటే గద్దర్ గారికి ఎందుకు ఇస్తాము అంటే గద్దర్ గారని కూడా అనలేదు, గద్దర్కి ఎందుకు ఇస్తాము, గద్దరు చాలామందిని చంపిండు, రైట్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృత సారథి తరఫున కళాకారుల తరఫున తెలంగాణ కళాకారుల తరఫున ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు. అది యావత్ ప్రజలందరికీ తెలుసు. ఆయన పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, స్త్రీల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనారిటీల కోసం, ప్రజల కోసం తన బుల్లెట్ను కూడా తూటాలను కూడా తన వెన్నెముక్కలో ఉంచుకొని మరొక 25 ఏళ్ళు తన మీద తూటాలు జరిగినాక కూడా 21 ఏళ్ళు తను ప్రజల కోసం పాటై చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనే ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము లేకపోతే మీరు అనంగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది దేవుడు. ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం ఎస్పెషల్లీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుంది. కానీ మేము ఇవ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా వాళ్ళని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు గద్దరన్న చనిపోగానే ఇమీడియట్గా 15 రోజుల లోపట గద్దరన్న కుటుంబానికి అంటే అమ్మగారికి విమలమ్మ గారికి ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అట్లాగే మన బండి సంజయ్ అన్న గారు గవర్నర్గా స్థాయిలో ఉండి కూడా మనకు ఒక ఉత్తరం రాయడం జరిగింది. పర్టికులర్ ఇంటికి వచ్చారు మన కిషన్ రెడ్డి అన్న గారు, అట్లాగే బండారు దత్తాత్రేయ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి మన ఇంటికి వచ్చి అమ్మని పరామర్శించిపోయారు. సో బండి సంజయ్ అన్న గారు కానీ విష్ణు అన్న గారు కానీ ఇతర బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే మరి ఇక్కడ మోడీ గారు తప్ప, మా పెద్దలు మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్ అన్న గారు తప్ప, మా రామకృష్ణ అన్న గారు తప్ప, మా లక్ష్మణ్ అన్న గారు తప్ప మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దలని అడిగి పరిశీలించి మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మా లాంటి చిన్నపిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.
అంటే ఇక్కడ మామూలుగా చూస్తే గద్దరానికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే ఒక సామాన్య ప్రజల. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డులు ప్రకటిస్తూ రాష్ట్రంలో గౌరవం దక్కింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తొలి దశ మలి దశ గద్దరన్నతో పాటు మన అందశ్రీ గారు కానీ, గోరెంటి వెంకన్న గారు కానీ, ఇంకోటి పేరు పెట్టారు జయధీర్ తిరుమల అన్న గారు, ప్రెస్లో జయధీర్ తిరుమల అన్న కానీ వాళ్ళు ఎందుకు గౌరవించుకోవాలి? అది దేశంలో కూడా గౌరవిస్తే మన రాష్ట్ర ప్రజలకు రానున్న తరానికి యూత్కి ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. రైట్, ఇప్పుడు చెడుతో బట్టి టెక్నాలజీ పరంగా చెడుతో బట్టి వ్యసనాలకు గురవుతున్న వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైరింగ్గా అవుతారనే ఒక ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ, మన హక్కు అది, అవార్డు అనేది మన హక్కు, మనం కష్టపడ్డ మన హక్కు, అది దేశంలో కూడా మనకు రావాలనే ఒక గౌరవం దక్కాలనే తపనతో మన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను. అది మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది అన్నమాట. మొదటిగా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అదేమంటారు మావోయిస్ట్ పార్టీని తప్పు పడుతూనే వచ్చింది. మీరు చూస్తుంటే ఈ 6 నెలల్లో ఎంతోమందిని ఎవరైతే గోండులు ఉన్నారో, ట్రైబ్జల్స్ ఉన్నారో వాళ్ళు ఏం కోరుతున్నారంటే సింపుల్గా మా ఇంట్లో మమ్మల్ని బతకనియండి, మా అడవిలో మమ్మల్ని బతకనియండి అని ప్రశ్నించినందుకు అసలు వాళ్ళు గన్నులు పట్టుకుంటలో లేదో కూడా తెలియదు మరి. రైట్, వాళ్ళని పట్టుకొని కాల్ చేసి చంపడం జరుగుతుంది. సో అది నిజంగా చూసానంటే భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్లా ఏంటా నిజ నిర్ధారణ చేసి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. చిన్న బిట్టు అంటే ఈ బిట్టు పాడితే అర్థమవుతుంది అన్నమాట. పాడనా? దేవుడి పేరిట దేవుని దోచిరి, దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరుట మంటలు పెట్టిరి, కులాల నడుమ కొండి పెట్టిరి. దేవుడి పేరిట దేవుడి దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల మధ్య కొండి పెట్టిరి. సో ఇది ఎవరు చేస్తున్నారో ప్రజలు బాగా తెలుసు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలకు గొప్ప న్యాయ నిర్ణేతలు. వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరికి ప్రకటించాలి, ఎవరు ప్రకటించోదు, ఎవరు ముందరు పోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవద్దని రానున్న టైంలో ప్రజలే నిర్ణయిస్తారని నేను కోరుతున్నాను.